అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు శిఖరం. రచన శ్రీమతి టి రాఘవ గారు. స్వాతిలో 2019లో ప్రచురింపబడింది. ఈ నవల చదవడానికి అనుమతించిన శ్రీమతి టి రాఘవ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఈ సృష్టిలో ఉసురు నిలిపే గుండెలతో పాటు భావోద్రేకాలని భరించాల్సిన హృదయం కూడా కలిసే ఉంటుంది సకల ప్రాణికోటికి. అప్పుడే వెచ్చుకున్న పువ్వులాగా పరిమళ భరితంగా కడిగిన ముత్యమంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ హృదయం ఉనికి. లబ్ డబ్ అనే ఒక ప్రకంపనని తాను తీసుకుని మిగిలిన ప్రకంపనలని హృదయానికి వదిలేసింది మనిషి గుండె. బరువు మొత్తం తన మీదకు తోసేసి తాను మాత్రం పైపైన పెత్తనం చలాయిస్తుందన్న అలకతో తీవ్రమైన భావోద్వేగాలకి లోనవుతూ ఆ కుదుపు గుండెని తాకేలా చేస్తోంది హృదయం. ఈ 21వ శతాబ్దంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మనిషి ఇతర గ్రహాలకు ఎగిరిపోతున్న తరుణంలో కూడా చింతలని బాపుకోవడానికి, మాలిన్యాన్ని కడిగేసుకోవడానికి మనిషి మదన పడక తప్పట్లేదు. తెల్ల వారుతోంది. చిగురులు తొడుగుతున్న కొమ్మలు చిరునవ్వులతో, కోయిలల కూజితాలతో వసంత శోభ వెల్లివిరుస్తోంది. నిద్రా దేవత కౌగిలిని, ఇంకాసేపు పడుకోవాలన్న బద్ధకపు కోరికల్ని ఒక్క విదిలింపుతో వదిలించుకొని హైదరాబాద్ మహానగరం ఒళ్ళు విరుచుకొని రొటీన్ దినచర్య మొదలు పెడుతోంది. పద్మారావు నగర్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్. పార్క్ వరకు వెళ్ళలేని కొందరు కాంప్లెక్స్ కింద సెల్లార్లో ఖాళీగా ఉన్న ఏరియాల్లో కార్లు, స్కూటర్ల మధ్య మార్నింగ్ వాక్ చేస్తున్నారు. నడక వ్యాయామం పూర్తి చేసుకుని వచ్చిన మరికొందరు ఓ పక్కన కుర్చీలో కూర్చొని సేద తీరుతున్నారు. గేటు ముందు ఆగిన ఆటోలోంచి దిగిన ఆటోవాడికి డబ్బులు ఇచ్చి లగేజ్ తీసుకుని లోపలికి వస్తున్నామని, ఊరి నుంచి వస్తున్నారా లలిత అంటూ నవ్వుతూ పలకరించారు కొందరు. అవునండి అంటూ తను ఒక చిరునవ్వు నవ్వి లిఫ్ట్లోకి నడిచింది లలిత. లిఫ్ట్ 3rd ఫ్లోర్లో ఆగగానే లగేజీని లాక్కుంటూ తన ఫ్లాట్ ముందు ఆగి బెల్లు నొక్కబోయిన లలిత షాక్ కొట్టినట్టు ఆగిపోయింది. తలుపుకి గడియ వేసి లేదు, ఓరగా తెరిచింది. 18 ఏళ్ల కూతురు మీనా గొంతు పెద్దగా వినిపిస్తోంది. చూస్తుంటే మీరే నా ఫ్యూచర్కి సైంధవుడులాగా అడ్డుపడేలా ఉన్నారు. మోడలింగ్ అంటే మీకేం తెలుసునని బ్యాంక్లో 10 to 5 ఆడుతూ పాడుతూ డెబిట్లు, క్రెడిట్లు టాలీ చేయడం, డబ్బు లెక్కలేయడం అనుకుంటున్నారా? ఫిజికల్గా, మెంటల్గా ఎన్ని రోజులు కష్టపడితే వాళ్ళ దృష్టిలో పడి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందో తెలుసా? ఇప్పటిదాకా అందలం ఎక్కించి ఈ ఇంట్లో స్థానం కల్పించిన నా అందం మరో పెద్ద అదృష్టం నా సొంతం చెయ్యబోతూ ఉంటే అడ్డం పడి చెడగొడుతున్నారు. అసలు నాకు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో చెప్పడానికి మీరెవరండి? నా విషయాల్లో కల్పించుకునే హక్కు మీకెవరిచ్చారు? ఆవేశంతో అంటున్న మీనా మాటలు చెళ్ళుమని కొట్టిన చెంపదెబ్బకి ఆగిపోయింది. మమ్మీ అంటూ చెంప పట్టుకొని సోఫాలో కూలబడింది. పాలిపోయిన మొహంతో మీనా మాటలు తూటాలని దిగమింగేస్తున్న మైథిలి లేచి వచ్చి మరోసారి లేస్తున్న లలిత చైన్ పట్టుకొని ఆపి ఆమె చేతిలో బ్యాగ్ అందుకుంది. ఏమిటే వాగుతున్నావు? ఎవరికే హద్దులు గీస్తున్నావు? లలిత ఆగ్రహం చల్లారలేదు. ప్లీజ్ లలిత ఊరుకో. లలిత చేయి పట్టి బలవంతంగా పక్కకు లాగింది మైథిలి. ఆంటీనా నువ్వు? ఎవరని అడుగుతున్నావు? సారీ చెప్పు కటువుగా అంది లలిత. తల్లి కొట్టిన దెబ్బకి మండుతున్న చెంపని చేత్తో నిమురుకుంటూ అస్పష్టంగా మొహం తిప్పుకుంది. మీనా నీకే చెప్పేది వినిపిస్తోందా? గుడ్లు ఉరుముతూ కటువుగా అంది లలిత. తల్లి శాసనం తిరుగులేంది కాబట్టి మైథిలికేసి చూస్తూ సారీ ఆంటీ అంది సన్నగా పెదవులు కదిల్చి వినబడినట్లుగా. వినపడలేదు లలిత గద్దించింది. ఐఎమ్ సారీ ఆంటీ తప్పనిసరి చెప్పింది. పర్వాలేదులే అన్నట్టు నవ్వింది మైథిలి. మరొక విషయం, మన ఇంట్లో నీ మీద నాకు ఉన్న అధికారం మైథిలి ఆంటీకి కూడా ఉంది. నిద్రలో కూడా మర్చిపోకు. బలవంతంగా మళ్ళీ తలాడించింది మీనా. త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, కాఫీ కలుపుతున్నాను. లలితని బలవంతంగా రూమ్లోకి నెట్టి వంటిట్లోకి నడిచింది మైథిలి. చెంపకి చెయ్యి అంచుకుని అలాగే స్థాణువులా ఉండిపోయింది మీనా.
మొదటిసారి తల్లి చేతి దెబ్బ రుచి ఆ పిల్లకి చాలా ఘాటుగా తగిలింది. మొహం కడుక్కొని వచ్చిన లలితకి కాఫీ కప్పు అందించి తను మరొక కప్పులో తెచ్చుకొని కాఫీ సిప్ చేస్తూ, నీ పేరు చెప్పుకొని రెండోసారి కాఫీ తాగుతున్నాను మేడం. వేడిగా ఉన్న వాతావరణం చల్ల పడేయడానికి ప్రయత్నిస్తూ నవ్వుతూ అంది మైథిలి. విసురుగా లేచి కళ్ళు తుడుచుకుంటూ తల్లి కొట్టినందుకు అలకని ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ తన రూములోకి వెళ్ళబోతున్న మీనాని ఆగు అంటూ కోపంగా ఆపింది లలిత. తల్లిని పట్టించుకోకుండా విసవిస తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. కోపంగా లేచి కూతురి వెంట వెళ్ళబోతున్న లలితని మళ్ళీ ఆపింది మైథిలి. విషయం కొంచెం సీరియస్సే, కానీ కంగారు పడి బుర్రలు బద్దలు పట్టుకోవాల్సిన ప్రమాదం ఏమీ లేదు. కొంపలు ములిగేంత భయంకరమైంది కూడా కాదు. సాయంత్రం బ్యాంక్ నుంచి వచ్చాక శాంతంగా డిస్కస్ చేసుకుందాం. అయిష్టంగానే విశాల చెప్పినట్టు చేసింది లలిత. పైకి తేలకపోయినా ముగ్గురిలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు. సాయంత్రం వరకు ఆందోళన, ఆదుర్దాలతో కూడిన నిశ్శబ్దం ఆ ఇంట రాజ్యమేలింది. ఎవరికి వారే చెప్పలేనంత టెన్షన్. రాత్రి 8 అవుతుంటే ఏదో తిన్నామనిపించారు. మీనా మాత్రం గదిలోంచి బయటికి రాలేదు. తలుపులు బిడాయించుకొని ఏడుస్తూ ఉండిపోయింది. 4 సార్లు తలుపు కొట్టినా రెస్పాన్స్ లేకపోవడంతో వచ్చి సోఫాలో కూలబడింది మైథిలి. హాల్లో కూర్చుని గంభీరంగా మీనా అని పెద్దగా పిలిచింది లలిత. 2 పిలుపులయ్యాక నెమ్మదిగా తలుపు తీసుకొని బయటకు వచ్చి తల్లి ఎదురుగా ముభావంగా నేల చూపులు చూస్తూ నిల్చుంది మీనా. కంచంలో పెరుగన్నం కలిపి తెచ్చి టీపాయ్ మీద పెట్టింది మైథిలి. కూర్చో, అన్నం తిను, గంభీరంగా అంది లలిత. నాకొద్దు అంటూ తలెత్తి తల్లి రియాక్షన్ కోసం చూసిన మీనా ఎర్రగా ఉన్న లలిత కళ్ళు చూసి భయపడి, ఆకలి లేదు మమ్మీ అంటూ నసిగింది. నువ్వే ఏమైనా మాట్లాడదలుచుకున్నావా? అదే సీరియస్నెస్ లలిత వాయిస్లో. అవునన్నట్టు తలాడించింది మీనా. అది నేను వినాలంటే ముందు నువ్వు అన్నం తినాలి. కొంచెం గబాలను లాక్కుని గబగబా ముద్దలు చేసుకుని మింగేసింది మీనా. మధ్యలో పొరబోయింది. మంచినీళ్ళు తెద్దామని లేచిన మైథిలిని కూర్చోమన్నట్టు సైగ చేసింది లలిత. మీనాయ్య వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి బాటిల్ తీసుకుని 2 గుక్కలు తాగి బాటిల్ తెచ్చుకొని పక్కన టీపాయ్ మీద పెట్టుకుంది. తినడం పూర్తయ్యాక కంచం సింకులో పడేసి చెయ్యి కడుక్కొని వచ్చి పక్క సోఫాలో కూర్చున్న కూతురును ఉద్దేశించి, ఇప్పుడు చెప్పు, నెమ్మదిగా అరవకు, పక్కింటి వాళ్ళకి వినిపించిన అవసరం లేదు. ముందు పొద్దున నువ్వు ఆంటీతో ఎందుకు అలా మాట్లాడావో చెప్పు. ఖైదీని విచారిస్తున్న జడ్జిలాగా ప్రశ్నించింది లలిత. రోషంగా తలెత్తింది మీనా. ఆవేశపడకుండా చెప్పు, శాసించింది లలిత. నాకు మోడలింగ్ ఛాన్స్ వచ్చింది, బెదురుగా అంది. మోడలింగా? ఆశ్చర్యంగా అంది లలిత. అప్పటిదాకా ఆమె ఊహల్లో సీన్ వేరేగా ఉంది. వయసులో ఉన్న కూతురు ఎమోషనల్గా ఇంట్లో గొడవ పడడానికి కారణం ఏదైనా లవ్ అఫైరో, బాయ్ ఫ్రెండ్తో దోస్తీ పేరిట తిరుగుళ్ళు అని భయపడుతోంది. అది కాకపోవడంతో కొంత రిలీఫ్గా ఫీల్ అయింది. అవును, ఓ పెద్ద కంపెనీ యాడ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసే ఆ కంపెనీ మేనేజర్ ఈ ఊళ్ళో పెట్టిన ఆడిషన్ టెస్ట్లో నా పెర్ఫార్మెన్స్ బాగా రావడంతో నన్ను ఒక్కదాన్నే సెలెక్ట్ చేశారు. షూటింగ్ ముంబైలో ఉంటుందట. సాధారణంగా ఆ ఛాన్స్ అందరికీ రాదుట. నేను ప్రాజెక్ట్ వర్క్స్ కోసం యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా కొన్ని ఛానల్స్లో చేయడం చూసి వాళ్ళకి నచ్చానుట. ఆ పర్టిక్యులర్ యాడ్కి నేనైతే కరెక్ట్గా సరిపోతానట. విషయం తెలిసిన మా ఫ్రెండ్స్, లెక్చరర్లు రేర్ ఆపర్చునిటీ ఇది. అసలు వాళ్ళ యాడ్లో అవకాశం వస్తే చాలు, ఒక్క పైసా రెమ్యూనరేషన్ లేకుండా చేస్తాం అంటూ ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారట. అంత డిమాండ్, రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అట. మా క్లాస్మేట్స్ అప్పుడే అసూయ పడడం మొదలుపెట్టారు. వాళ్ళ మమ్మీలు కూడా మా పిల్లలకి ఇలాంటి ఛాన్స్ రావాలే కానీ కళ్ళు మూసుకొని ఓకే చెప్పేస్తామంటూ తెగ చెప్తున్నారు. చానాళ్ళ వాళ్ళు. నక్కను తొక్కావు నీవు మీనా. ఆ ఒక్క యాడ్లో చేసావంటే ఇంకా చూసుకో, మోడల్గా నీకు డిమాండ్ పెరిగిపోతుంది. బోలెడు ఛాన్సులు వస్తాయి. మోస్ట్ గ్లామరస్ మోడల్గా పేరు వస్తుంది. డబ్బుకి డబ్బు, పేరుకు పేరు. పొరపాటును కూడా ఈ ఛాన్స్ని జార విడుచుకోకు అని గట్టిగా చెప్పారు. మైథిలి ఆంటీ వెళ్ళడానికి వీల్లేదని, నువ్వు అసలు ఒప్పుకోవని చెప్తూ ఉంటే నాకు కోపం వచ్చింది. చెప్పడం ముగించి బాటిల్ ఓపెన్ చేసి మంచినీళ్లు తాగింది మీనా. కోపం వచ్చి
నువ్వెవరు అని ఆవిడని అడిగావు, అంతేనా? మౌనంగా తలాడించింది మీనా. నౌ కమింగ్ టు ద పాయింట్. నువ్వు మోడలింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నావా? కష్టపడి చదివేది, ఉద్యోగాలు చేసేది డబ్బు సంపాదించడం కోసమే కదా మమ్మీ. ఇందులో కూడా డబ్బు వచ్చి పడుతుంది. బోనస్గా గ్లామరస్ స్టార్గా పేరు వస్తుంది. సడన్గా నువ్వు బోలెడు డబ్బు సంపాదించి ఎవరిని పోషించాలి? మన కోసమే మమ్మీ. మరింత కంఫర్ట్స్తో బతకొచ్చుగా, రోషంగా అంది. ఇప్పుడేం తక్కువయ్యాయి? అన్నీ తక్కువే. ఇల్లు జస్ట్ 2 బెడ్రూమ్ ఫ్లాట్. అన్ని రూముల్లో ఏసీలు లేవు. మనకి కారు లేదు. ఏ అవసరం వచ్చినా బడ్జెట్ ప్రకారమే పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. నేను స్టార్ని అయితే ఇంటి నిండా డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. అంతేకాదు, రేపు నేను పెద్ద స్టార్ని అయ్యాక నేను కాలు బయట పెడితే ఏ సభకి, ఫంక్షన్కి, ఓపెనింగ్స్కి వెళ్ళినా నువ్వు గొప్పగా చెప్పే ఈ సోకాల్డ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ నాకు సెక్యూరిటీగా నా చుట్టూ దడికట్టి జనాన్ని పక్కకు దోస్తూ నాకు దారి చూపించాలి. సో డెఫినెట్గా పోలీసుల కన్నా స్టార్ కావడమే కష్టం. రంగుల ప్రపంచం అందాలని, మెరుపులని లలిత ముందు పరుస్తోంది మీనా. లలిత కనుక ఒప్పుకుంటే మైథిలి అడ్డం చెప్పదని ఆమెకు తెలుసు. కొద్ది క్షణాలను ఆలోచించి మీనాని తేరి పారా చూస్తూ వ్యంగ్యంగా అంది లలిత. ఓ పని చేయి, మహబూబ్ నగర్ వెళ్ళి మీ పిన్ని వాళ్లతో మాట్లాడు. ఏ అరబ్ షేక్ జనానాలో చేరినా ఇంతకంటే రిచ్గా ఉండొచ్చు. మమ్మీ కళ్ళు పెద్దవి చేసి చూసింది మీనా. అవును, మనిషికి కావాల్సింది ఐశ్వర్యం ఇచ్చే సుఖాలలో మునిగి తేలడం కాదు, సమాజంలో గౌరవంగా, ప్రశాంతంగా నలుగురిలో కలిసి బ్రతకడం అని నా ఫిలాసఫీ. నీ సంపాదన మాకు అవసరం లేదు. ఒకవేళ ఇంకెవరికైనా అవసరం ఉందేమో కనుక్కో, కటువుగా అంది లలిత. తల్లి మాటలకు మీనా కళ్ళల్లో భయం రెపరెపలాడింది. మమ్మీ సలహా ప్రకారం ఊరికి వెళ్తే తన స్థితి ఎలా మారుతుందో ఆ అమ్మాయికి తెలుసు. నీకు చెప్పి నిన్ను ఒప్పించి చేరదామని అనుకున్నాను మమ్మీ. ఈ డబ్బు కోసమేగా మా అమ్మ గొడవ చేసింది, ఉక్రోషంగా అంది మీనా. దానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం అది కాదు మన సబ్జెక్ట్. నువ్వు ఆ తళుకు బెళుకుల ప్రపంచంలోకి వెళ్ళడానికి నేను చచ్చినా ఒప్పుకోను. నేను సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నలుగురికి మంచి చేయగలిగే స్టేటస్లో చూడాలన్నది మీ డాడీ ఆకాంక్ష. నీతోటి ఆడపిల్లలకి నువ్వు ఆదర్శం కావాలని ఆశించారు. ఎంత కష్టమైనా నువ్వు ఆ స్థాయిలో నిలబడేలాగా చెయ్యాలని చనిపోయే ముందు నా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన చివరి కోరిక తీర్చడానికి నేను దేనికైనా సిద్ధమే. అది మాత్రమే నేను చేయగలను. జనం నిన్ను చూసి గౌరవంగా నమస్కరించాలే కానీ విజిల్స్ వేయడం నాకు అంగీకారం కాదు. కొట్టో తిట్టో గదిలో పెట్టి తాళం వేసో అదుపు చేయడం నా స్వభావానికే విరుద్ధం. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నావు. ఆలోచించుకోగల శక్తి ఉన్నదానివి. శాశ్వతమైన రెస్పెక్ట్ కావాలో తాత్కాలికమైన ఈ మెరుపుల మోజులో తేలి తళుకు తగ్గగానే మూలపడే చింకి పాతవి అవుతావో నిర్ణయించుకోవాల్సిందే నువ్వు. బాల్ నీ కోర్టులోనే ఉంది. నీ రూమ్లో కూర్చుని తాపీగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏమిటో చెప్పు. దడదడలాడుతున్న గుండెలతో ఒక్క ఉదుటిన రూమ్లోకి పారిపోయింది మీనా. కళ్ళు మీద చేతులు వేసుకొని పడుకుంటే మైథిలి మాటలు చెవుల్లో గింగిర్లు మన్నాయి. ఏ మోడలింగ్కైనా ఉండేది డిమాండ్ మాత్రమే. అది కూడా కొన్నాళ్ల పాటే మీనా. ఆ తర్వాత మాజీగానే మిగిలిపోతావు. నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించే ఫీల్డ్ అది. డిమాండ్ ఉన్నంత వరకు డబ్బు బాగానే ముడుతుంది నీకు. పోటీగా వచ్చే కొత్త వాళ్ళని ఎదుర్కోవడానికి, నీ స్థానం నిలబెట్టుకోవడానికి నెమ్మదిగా ఒక్కో మెట్టు దిగజారాల్సిన దారుణమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. అలా దిగజారగా చివరి మెట్టుకి చేరేసరికి మిగిలేది శూన్యం. డిమాండ్ పెరుగుతుంటే ఆ మైకంలో నీకు దొరికేది గౌరవం కాదు, విజిల్స్, కూతలు, 4 పీలికల్లాంటి గుడ్డ ముక్కలు నడుం చుట్టూ కట్టుకుని నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్న నీ శరీర భాగాలని, కెమెరాకి ఇచ్చే యాంగిల్స్ని ఎక్స్రే కళ్ళతో అణువణువు తడిమి ఆనందిస్తారు. ఆ మాయా లోకంలోకి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. గౌరవంగా ఒక చిన్న ఉద్యోగిగా బ్రతకడం గౌరవప్రదం. పైకి ప్రదర్శించే కృత్రిమ నవ్వులు, కెమెరాలకిచ్చే కవ్వింపు పోజులే కాదు, లోపల అంతర్మదనం కూడా భరించాలి. అందులోనూ మీ మమ్మీ ఆలోచనలు, ఆశయాలు వేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మోడలింగ్ చేయడానికి తను ఒప్పుకోదు, మృదువుగా లాలనగా చెప్పింది మైథిలి. చాలాసేపు ఆలోచించాక మీనాకి సమస్య తేలలేదు.
ఆ పిల్ల స్వభావం కూడా వ్యామోహాలకి, బలహీనతలకి, కృత్రిమ ఆకర్షణలకి టెంప్ట్ అయ్యే టైప్ కాదు. దృఢమైన మనస్తత్వంతో నిలబడుతుంది. మోడలింగ్ ప్రక్రియని అందరూ గొప్పగా ఆకాశానికి ఎత్తేయడంతో ఆ పిల్ల తాత్కాలికమైన ఆకర్షణకి లోనైంది. ఆడిషన్ టెస్ట్ చేసిన మేనేజర్ మాటల్లో తను ఈ యాడ్కి ఒప్పుకుంటే వచ్చే డబ్బు, ముంబైలో ముఖం, తన టాలెంట్కి వచ్చి పడే అవకాశాలు. 4 యాడ్స్లో వచ్చేసరికి డిమాండ్ ఉన్న మోడల్గా బిజీ. ఆ పేరుతో టపటపా తగిలే సినిమా ఛాన్సులు, లక్షల్లో ఆదాయం. ఎంచక్కా ముంబైలో పెద్ద స్టార్స్ ఉండే ఏరియాలో ఓ ఇల్లు కొనుక్కొని దర్జాగా మేకప్ చెరిగిపోకుండా, బట్టలు నలగకుండా కారులో షికార్లు. ఊహల్లో అందమైన ఖరీదైన పంచరంగుల ప్రపంచం కళ్ళ ముందు రెపరెపలాడుతోంది. మరోపక్క తల్లి ఒప్పుకోవట్లేదన్న ఉక్రోషం, లలిత ఒప్పుకోకపోతే తను మామూలుగా ఏ ప్రత్యేకత లేని సాదాసీదా మేనగా మిగిలిపోవాలన్న బాధ ఆ పిల్లని బలమైన తాళ్లతో పట్టి లాగేస్తున్నాయి. తన కర్తవ్యం ఏమిటా అన్న ఆలోచనలో మునిగిపోయి మదనపడి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది మీనా. ఆ పిల్లని ఏ తాళ్ళు తమ వైపు లాగి హక్కున చేర్చుకుంటాయో తెలియాలంటే తెల్లవారాలి. అక్కడ లలిత కూడా రాత్రంతా నిద్రపోలేకపోయింది. పడక కుర్చీలో కూర్చుని మదన పడింది. ఆమెకు తోడు మైథిలి కూడా జాగారం చేసింది. మీనా ఇలా ప్రవర్తించడం రెండోసారి. దీని గురించి ఆయన ఎన్ని కలలు కన్నారో మైథిలి ఎన్నిటినో ఎదిరించి నిబ్బరంగా నిలబడ్డారు. ఆయన కళ ఇలా కళ్ళవుతుంది అని అనుకోలేదు. నువ్వంతలా బాధపడక్కర్లేదు లలిత. మీనా మూర్ఖురాలేమీ కాదు. దేనికి పడితే దానికి లొంగే ఘట్టమే కాదు. చూస్తూ ఉండు, తెల్లవారేసరికి నువ్వు కోరినట్టు తన పందా మార్చుకుంటుంది. ఓదార్పుగా అంది మైథిలి. ఏమో మైథిలి, నా గుండె తట్టుకోవడం లేదు. వయసు వస్తున్న పిల్లలని అనుక్షణం కాపలా కాయడం కదా. నా పెంపకంలో పెరుగుతున్న మీనా ఇలాంటి ఆకర్షణ వైపు అట్రాక్ట్ అవ్వడం భరించలేకపోతున్నాను. మొదటిసారిగా మేము చేసింది తప్పేమో అని అనిపిస్తుంది. వయసు వేడిలో తొందరపాటు ఆవేశంతో మీనా ఎలాంటి తప్పటడుగు వేస్తుందో అని వణుకు పుడుతోంది. రోజు పేపర్లో ఎన్ని వార్తలు చదువుతున్నాం. బ్రోకర్లు చెప్పే మాయ మాటలు నమ్మి గొప్ప గ్లామరస్ స్టార్ కావాలని వెర్రి ఆలోచనలతో కలలు కంటూ ఎంతమంది అమ్మాయిలు ఇల్లు వదిలి వచ్చేసి అనుకున్నది జరగక తమ కలలు కళ్ళలైపోతూ ఉంటే మోసపోయామని తెలిసాక వెనక్కి తిరిగి రాలేక విధి లేక కాల్ గర్ల్స్గా రెడ్ లైట్ ఏరియాకి చేరుతున్నారు. అలా దిగజారలేని వాళ్ళు అఘాయిత్యానికి దిగుతున్నారు. అక్కడ 100కి 10% మాత్రమే సక్సెస్ అవుతారు. మనం ఒప్పుకోలేదన్న కోపంతో మీనా కూడా చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఏం చేయగలం? ఆయన కోరిక తీర్చగలనో లేదో అని భయం వేస్తోంది. కిటికీలోంచి బయటకి చీకట్లోకి చూస్తూ అంది లలిత. ఆమె కళ్ళు తడవుతున్నాయి. యవ్వనంలో వయసు ఇలాంటి గమ్మత్తులే చేస్తుంది లలిత. 4 రోజులు పోతే తనే బయటకు వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అర్థం లేని భయాలతో అనవసరంగా గోరంతని కొండంతలు చేసి బెదురుతున్నావు. మీనాకు నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నంటే అపరిమితమైన గౌరవం. నిన్ను కాదని వెళ్ళదు. ఏమో ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి అంటూ నెట్టూర్చింది లలిత. కాసేపు అయ్యాక జగ్గి వాసుదేవ్ రాసిన పుస్తకం తీసుకుని టేబుల్ లైట్ ఆన్ చేసి వెళ్ళి పడుకో, నేను కాసేపు బుక్స్ చదువుకుంటాను అంది లలిత. పెద్ద లైట్ ఆర్పి మీనా గదిలోకి వెళ్ళి చూసింది మైథిలి. పక్క మీద అస్తవ్యస్తంగా పడుకొని నిద్రపోతోంది మీనా. ఆమె పడుకున్న భంగిమ ఆమెలో చెలరేగుతున్న ఘర్షణకి అద్దం పడుతోంది. ఆ పిల్ల మనస్థితిని తలుచుకుంటే జాలేసింది మైథిలికి. చప్పుడు కాకుండా ఆమెకి దుప్పటి కప్పి లైట్లన్నీ ఆర్పి బెడ్ లైట్ వేసి హాల్లో దీవాన్ మీద వాలింది మైథిలి. రోజు లలిత మైథిలి ఒకే గదిలో నిద్రపోతారు. ఇవాళ లలిత ఏకాంతానికి భంగం కలిగించకూడదని నిద్ర రాకపోయినా హాల్లోకి వచ్చి బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది మైథిలి. ఎంత అలజడికి కారణమైన మీనా పుట్టింది మహబూబ్ నగర్ దగ్గర ఒక తండాలో. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మల్లేష్, మల్లి. అందరూ పిల్లలకి ఒక తల్లి తండ్రి ఉంటారు. కానీ ఈ పిల్లకి కన్నవాళ్ళు గాక మరో 2 తల్లిదండ్రులు ఉన్నారు. పుట్టగానే తల్లి చనిపోవడంతో తండ్రి నిరాదరణకు గురైన మీనాకి 10 ఏళ్ల వరకు అదే తండాలో
తండ్రి తోడబుట్టిన బాబాయ్ పిన్ని పేరెంట్స్ అయితే 10 ఏళ్ల వయసులో ఎలాంటి పూర్వ పరిచయం లేని శంకర్ లలితలు చుట్టాల పిల్లలని కాదని కోరి మీనాకి పెంపుడు తల్లి తండ్రి అయ్యారు. దురదృష్టవశాత్తు శంకర్కి పిల్లలు లేరు, పుట్టరు. వాళ్ళు చుట్టాలను కాదనుకోవడానికి బలమైన కారణం ఉంది. 4 ఏళ్లకు ఒకసారి ఎల్టీసీ మీద భార్యతో కలిసి ఊళ్ళు తిరిగి అలవాటున్న శంకర్ ఈసారి గురువాయూర్ చూసి అటు నుంచి అటు కాలడీకి వెళ్ళాడు. కాలడి ఆది శంకరాచార్య బర్త్ ప్లేస్. అక్కడ ఆశ్రమంలో ఉండడానికి వసతి దొరికింది. ఉదయం సాత్విక ఆహారం, సాయంత్రం కొద్దిగా ఉపాహారం, ప్రశాంతమైన వాతావరణం. ప్రత్యూష ప్రదోష సమయాల్లో గుడిలో అర్చకులు విద్యార్థులు కలిసి ధూపదీప నైవేద్యాల మధ్య గొంతెత్తి మంత్రపుష్పంతో పాటు వేద మంత్రాలతో శారదాదేవికి అర్పిస్తున్న నివాళి. ఆ మంత్రాలతో ఆశ్రమం మారుమోగుతుంది. ఆ శబ్ద తరంగాలు ఆశ్రమం దాటి చుట్టుపక్కల పరిసరాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే వాటితో పునీతమైన పూర్ణానదిలో సరిగంగ స్నానం మనసుని సేద తీరుస్తూ ఉంటే లలితకి శంకర్కి హాయిగా ఉంది. అత్త ఆడపడుచుల సాధింపులు లలితకి, ఉద్యోగంలో సాధక బాధకాలు శంకర్కి గుర్తుకు రావటం లేదు. మనసు చాలా తెరిపిగా ఉంది ఆ భార్యాభర్తలకి. మర్నాడు సాయంత్రం తోటలో తిరుగుతున్నారు ఇద్దరు. మీరు ఆశ్రమంలో చేరడానికి వచ్చారా? గంభీరంగా వినిపించిన గొంతు విని తల పక్కకి తిప్పారు ఇద్దరు. ఒక వృద్ధుడు, వయసు 70కి పైనే ఉంటుంది, వేప చెట్టు కింద సిమెంట్ సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుని వీళ్ళనే గమనిస్తున్నాడు. లేదండి, శంకరాచార్యులు గారి ఆశ్రమం చూడాలని వచ్చాం జవాబు చెప్తూ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు శంకర్. పరస్పర పరిచయాలలో ఆయన పేరు ప్రభాకరం అని, హైదరాబాదులో ఆయన ఒక పెద్ద కంపెనీకి మాజీ అధిపతి అని తెలిసింది. పిల్లలు అని అడిగారు ఆయన. లేరు, శంకర్ చెప్పాడు. కారణం పరాయి వారికి చెప్పడం నాకు ఇష్టం లేదు, కొంచెం కటువుగా అన్నాడు. లలిత కేసి చూశాడు ప్రభాకరం. ఆమె తలదించుకొని నేలకేసి చూస్తోంది. ఎవరిని పెంచుకోలేదా? అదోలా ధ్వనించింది ఆయన గొంతు. ఇంటరాగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లాగా వివరాలు అడుగుతున్న ఆయన ధోరణికి కోపంగా లేచి వెళ్ళబోయాడు శంకర్. అతనిని పట్టుకుని ఆపి అనునయంగా చేతి మీద రాస్తూ కూర్చోబెట్టి ముసలాయన కేసు తిరిగి చెమర్చిన కళ్ళతో మొహమాటంగా నవ్వింది లలిత. పెంపకానికి అడిగితే ఇవ్వడానికి చుట్టాలు చాలామంది ఉన్నారు, మేమే ఇంకా అనుకోలేదు. ఈసారి ప్రభాకరానికి లలిత జవాబు చెప్పింది. అనుకోకండి, పై అధికారి కింద ఉద్యోగులకు మెటిక్యులస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అన్నాడు ప్రభాకరం. కటువుగా ధ్వనించిన అతని స్వరం వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా పలికింది. తెల్లబోయారు శ్రోతలు. ఆవేశంగా ఏదో అనబోయిన శంకర్ని మరోమారు ఆపింది లలిత. అవును, స్వార్థపరులైన కడుపును పుట్టిన పిల్లల బాధితుల గురించే సమాజం గొంతు చించుకొని ప్రచారం చేయడం మీ అందరికీ తెలుసు. కానీ పెంపుడు కొడుకు బాధితులు ఉంటారని మీరు విని ఉండరు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఆ ముసలైన గొంతు రుద్ధమైంది. అయోమయంగా చూశారు శ్రోతలు. వాళ్ళు అయోమయాన్ని గ్రహించిన ఆయన సన్నగా నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు. నేను సిల్వర్ స్పూన్తో పుట్టాను. చదువు పూర్తయ్యాక నా సామర్థ్యంతో మా కంపెనీని బాగా విస్తరించి కోట్లకి అధిపతిని అయ్యాను. అనుకూలవతి అయిన భార్య దొరికింది. హాయిగా గడిచిపోతున్న మా జీవితాల్లో అపశృతి, 2 అబార్షన్లతో 2 పిల్లలు పురుట్లోనే చనిపోవడంతో తన ఆరోగ్య దృష్ట్యా ఇక పిల్లలు పుట్టకూడదని డాక్టర్లు నిర్ధారణ చేసేసరికి తను బెంగతో మంచాన పడింది. మాతృత్వం అనేది ఇల్లాలకి ఎంత అపరూపమో, దానికోసం ఆ గృహిణి ఎంత వెంపర్లాడుతుందో. ఒక్క బిడ్డనైనా కనడం కోసం డాక్టర్ల చుట్టూ ఎలా ప్రదక్షిణాలు చేస్తుందో నాకు అర్థమైంది. ఆడదాని బలహీనత వల్ల ఈ దేశంలో సంతాన సాఫల్య కేంద్రాలు కోట్ల సంపాదనలో మునిగి తేలుతున్నాయి. ప్రసవం స్త్రీకి మరో జన్మ అంటారు. పురిటి నొప్పుల బాధ తట్టుకోలేక ఊరు వాడా వినిపించేటట్టు కేకలు పెట్టి ఆడది కాన్పయ్యాక బిడ్డను చూసుకోగానే మరోసారి ఆ నొప్పులు పడ్డానికి సిద్ధపడుతుంది. ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా తల్లితనం కోసమే స్త్రీ భర్త హోదాలో మగాడి ఆధిక్యాన్ని ఒప్పుకుంటుందేమో. ఏదైనా ఆశ్రమం నుంచి ఒక అనాథం తెచ్చి పెంచుకుందామని చెప్పి తనని నేనే ఓదార్చాను.
కోటీశ్వరుని కదా, ఒక అనాథను తెచ్చి పెంచుకోవడానికి నా భార్యతో సహా ఎవ్వరూ ఒప్పుకోలేదు. బంధువులు వెలేస్తామని బెదిరించారు. చివరికి ఏడుపులు పెడబొబ్బల మధ్య నా భార్య బలవంతం మీద ఆమె పిన్ని కూతురి చివరి కొడుకుని 3 నెలల పిల్లాన్ని దత్తత తీసుకున్నాం. వాడిని కాలు కింద పెట్టనీయకుండా గారాబంగా పెంచుతూ నా భార్య మురిసిపోయేది. ఆమె సంతోషాన్ని చూసి మంచి పని చేశానన్న తృప్తితో నేను ఆనందించేవాడిని. మా వ్యాపారం విదేశాల్లో కూడా విస్తరించే ప్రయత్నంలో ఉన్న నేను, వాడు పూర్తిగా మా కొడుకుగా మిగలాలనే కోరికతో నా భార్యని కొడుకుని తీసుకుని స్టేట్స్లో మకాం పెట్టాను. అక్కడ ఉన్నంత వరకు వాడు కొడుకుగా మాకు ఆనందాన్ని పంచాడు. వాడికి 15 ఏళ్ళు నిండేసరికి మా నాన్నగారు పోయారు. మేము ఇండియా వచ్చేసాం. మేము అమెరికాలో ఉన్నన్నాళ్ళు వాడి ఉనికిని పట్టించుకోనని వాడి పేరెంట్స్కి ఇండియాలో కాలుబెట్టిన మరుక్షణం చిన్న కొడుకు జ్ఞాపకం వచ్చేశాడు. ఒక్కసారి వాడిని చూడాలని తహతహలాడుతూ రావడంతో మేము తనకి పెంపుడు తల్లిదండ్రులమని వాడికి తెలిసిపోయింది. కొడుకు మీద ప్రేమ వలకబోస్తూ వాడిని వశం చేసుకున్నారు. పేగు బంధం బలం కాబోలు తన సొంత అమ్మానాన్నల పట్ల వీడికి ప్రేమ పెరిగిపోవడం ప్రారంభించింది. నెమ్మదిగా మా ఇంటికి వాళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. నా పెంపుడు కొడుక్కి 2 అన్నలు 2 అక్కలు. పెద్దన్న ఇంజనీరింగ్ చదివి క్లాస్మేట్ అయిన ఒక ధనవంతుడి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయాడు. రెండో వాడికి చదువు వంట పట్టలేదు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఓ చిన్న సొంత ఇల్లు, కొద్దో గొప్ప ఆస్తులున్నాయి. అవన్నీ దాచిపెట్టి నా భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకుని లేని పేదరికం నటించి ఆ వంక ఈ వంక చెప్పి గారాల చిన్న కొడుకు ఎదుగుదలని దగ్గరగా చూసుకోవాలని ఉందని, ఇక్కడుంటే రిఫ్ రాఫ్గా తిరుగుతున్న రెండో కొడుకు తమ్ముడిని చూసి సిగ్గు తెచ్చుకొని బాగుపడతాడని అంటూ ఆ కుటుంబం మా ఇంట్లో తిష్టవేసింది. వాళ్ల కోరికలన్నీ తీర్చకపోతే మా దత్త సుపుత్రుడు అలిగి తిండి నీళ్లు మానేసి నా భార్యను సతాయించి మానసికంగా హింసించేవాడు. దాంతో ఆమె ఆరోగ్యం పాడైపోయింది. నా భార్య మనశ్శాంతి కోసం వాడి ప్రతి కండిషన్ని ఒప్పుకున్నాను. 2 అక్కల పెళ్లిళ్ల బాధ్యత మా దత్తుడి మీద పెట్టారు వాళ్ళు. ధనవంతుడైన తమ్ముడుండగా ఆడపిల్లలకి గతిమాలిన గుమస్తా సంబంధాలు చేస్తే అది మా దత్తుడికే పరువు తక్కువని వాపోయారు. అక్కలు పేదరికంలో మగ్గుతుంటే ఐశ్వర్యంలో సుఖాలు అనుభవిస్తూ తమ్ముడు బ్రతకడం, మనిషి అన్నవాడు మన్నించడు అంటూ కొడుక్కి పాఠాలు తెగ నూరిపోశారు. అక్కలకి అంత కర్మ పట్టనివ్వద్దని కొడుకుని బ్రతిమలాడారు. కన్నవాళ్ల చెప్పుడు మాటలని బుర్రలో బాగా నాటించుకున్న మావాడు పుటం పెట్టి హఠం చేయడంతో వాళ్ళ కుటుంబ పోషణే కాకుండా చచ్చినట్టు వాళ్ళ 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా మా ఖర్చుతో జరిపించాం. అతి కష్టం మీద పాస్ చేయించి వాడి చిన్నన్నకి మా కంపెనీలోనే గుమాస్తాగా ఉద్యోగం కూడా ఇచ్చాం. అది వాళ్ళ కంటికి ఆనలేదు. ఆ 10th క్లాస్ మేధావికి మా ఫ్యాక్టరీలో మంచి పొజిషన్ ఇవ్వలేదని కన్న కొడుకుని సాధించారు. వింత ఏమిటంటే వాళ్ళు మమ్మల్ని పల్లెత్తు ఒక్క మాట అనరు. ఈ ఫ్యాక్టరీకి కొడుకుని అధికారిగా నిర్ధారణ చేసి తాము అనుకున్నది జరిగే వరకు వాడిని నిద్రపోనివ్వరు. మా పెంపకం సుపుత్రుడు చదువులో చాలా తెలివైనవాడు. చదువు పూర్తయ్యాక మా కంపెనీ జనరల్ మేనేజర్గా చార్ట్ తీసుకున్నాడు. అమ్మయ్య, బాధ్యతలన్నీ తీరాయి. మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. కృతజ్ఞత లేకుండా చేసిన మేలంతా మర్చిపోయి వాడి తల్లిదండ్రులు కనిపించిన ప్రతి వాళ్ళకి పిల్లలు అల్లాడిపోతూ మంచాన పడ్డా నా భార్య దుఃఖం చూడలేక జాలిపడి దయ తలచి వాళ్ల కన్న కొడుకుని పెంపకం ఇచ్చి నా భార్య ప్రాణాలు కాపాడామని, లేకపోతే ఈ పాటికి మా ఆవిడ 15 తద్దినాలు పెట్టించుకునేదని ప్రచారాలు మొదలుపెట్టారు. అందుకు కారణం పెద్ద కొడుకు ఇల్లరికం పోయాడు. ఏనాడు తల్లిదండ్రులకి చిల్లు కాని కూడా ఇవ్వలేదు. రెండో వాడిది చిన్న ఉద్యోగం. వాడు పెళ్ళాన్ని పోషించుకోవడానికే సరిపోతుంది వాడి జీతం. ఆ కుటుంబానికి ఎలాంటి సౌఖ్యాలు అమరవు. ప్రస్తుతం 3 కొడుకుల్లోనూ అన్ని విషయాల్లోనూ అది కూడా 3వ కొడుకు. ఎలాగైనా వాడిని తమ చెప్పు చేతల్లో తీసుకుంటే కుటుంబం మొత్తం నిశ్చింతగా బతకొచ్చు. అందుకే చిన్న కొడుకు బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసి ఆ డబ్బుతో జల్సాగా బ్రతకాలన్న ప్రయత్నంలో తొలిమెట్టు ఈ ప్రచారం. మేమక్కడ వాడి మీద మా హక్కు ప్రకటించి వాళ్ళని తరిమేస్తామేమోనన్న భయం. మమ్మల్ని పున్నామ నరక నుంచి తప్పించే పెంపుడు వారసుడు
వాళ్ళ వైపు తిరిగిపోయి వాళ్ళకే అంకితం అయిపోయి మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు. వాళ్ళ విమర్శలకి వాడి ప్రవర్తనకి నా భార్య బాధపడితే కన్న పేగు మమకారం అలా మాట్లాడిస్తుందని, పురిటినొప్పుల బాధ తెలియని నా భార్యకి నాకు అది తప్పుగా అనిపిస్తోందని వెక్కిరించేవాళ్ళు. తన శ్రేయోభిలాషులు అనుకున్న ఆత్మీయుల ధోరణి, మోసం, పెత్తనం, అవకాశవాదం భరించలేక, తన తప్పు తెలుసుకుని నా మొహంలోకి చూడలేక దిగులుతో నా భార్య చనిపోయింది. నా భార్య దహన క్రియలు పూర్తి చేసి ఇంటికొచ్చి నా గదిలో పడకుర్చి వేసుకు కూర్చున్నాను. ఆకాశం అంత ఎత్తుకి ఎగిసిన చితి మంటలు నా గుండెల్లో ఇంకా మండుతూనే ఉన్నాయి. గోడకు ఆనుకొనున్న నా భార్య కూర్చునే పడకుర్చి తన స్నేహితురాల కోసం వెతుక్కుంటోంది. ఆమె లేదని, ఇక రాదని దానికేం తెలుసు? ఇక నాతో పాటు ఇంట్లో అన్నీ ఒంటరివే. ఇల్లాలు ఉన్నన్నాళ్ళు అధికారం చూపించే మగవాడు ఆమె పోయాక భార్య మంచితనం, ఆమె తనకి చేసిన సేవలు తలుచుకొని ఆ నిజాన్ని నలుగురికి చెప్పుకొని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.